రేప్ కేసులో బిగ్ ట్విస్ట్. పోలీసులను ఫూల్ చేసిన యువతి డెలివరీ బాయ్ వేషంలో వచ్చింది. తన ఫ్రెండే అత్యాచారం చేశాడని చెప్పిందంతా అబద్ధం. తన ఫ్రెండ్తో కలిసి ఈ కట్టుకథ ఎందుకు అల్లిందనేది పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సెల్ఫీ వార్నింగ్ మెసేజ్ పెట్టింది కూడా యువతే. 2 రోజులుగా 500 సీసీటీవీ ఫుటేజ్లు, 200 మంది పోలీసులు, 300 మంది వివిధ విభాగాలకు సంబంధించిన మిగతా పోలీసులు, వీళ్ళందరూ కలిసి 48 గంటలు చాలా కష్టపడి పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఎవరో కాదు, ఆ అమ్మాయికి సంబంధించిన స్నేహితుడే అని చెప్పి తెలుస్తుంది. 22 ఏళ్ళు వయసు ఉన్న ఒక అమ్మాయి తన సోదరుడితోని పూణేలోని ఒక అపార్ట్మెంట్లో జీవిస్తుంది. కానీ కట్ చేస్తే నాకు డెలివరీ ఇవ్వడానికి ఒక ఫుడ్ డెలివరీ యాప్ నుంచి వచ్చిన ఒక అతను నా కళ్ళల్లో స్ప్రే కొట్టాడు, నన్ను పాడు చేసిన తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏదైతే న్యూస్ వచ్చిందో దాని మీద ప్రజలందరూ అయ్యో పాపం అమాయకురాళ్ళు అని అనుకున్నారు. కానీ అది ఆ మాయకురాలు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె చేసిన ఈ మాయ ఏంటి, ఎందుకు అనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు.